చెప్పు నాన్న, స్టార్ట్ చేయి. మైక్ మైక్ Yeah, very good. What is this? Today my project. పట్టుకో నేమి. Today I will explain journey of a aircraft or motorcycle. The process of changing water into water vapor is called evaporation. Generally, the water in the ponds, seas, tanks, rivers get evaporated into the air. It condenses and forms the clouds. The clouds cool down due to cool air. Water vapor turns into little droplets. This is called condensation. When one drops fall from clouds, this is called precipitation or rain. This continuous cycle is called the Pareto cycle. Thank you, sir. Super, super. Very good. Water vapor turns into little droplets. This is called condensation. How many stages are water cycle? 3 stages. 1 evaporation, 2 condensation, 3 precipitation. Wow, wow, wow. Will you go on? Yes. Yeah, good, good. Nice. దిస్ మార్నింగ్ సార్ మండడానికి గాలి అవసరమనే ప్రయోగాన్ని నేను చేస్తాను. ముందుగా కొవ్వొత్తిని వెలిగించాలి. నిదానంగా చెప్పు. ఈ గాజు గ్లాసును కొవ్వొత్తి మీద బోర్లా వేయాలి. ఇందులో ఉన్న గాలి అయిపోతే మంట ఆరిపోతుంది. కాబట్టి వెరీ గుడ్, వెరీ గుడ్. నిరూపిస్తాను. చెప్పు. మంట మండడానికి వస్తువులు మండడానికి గాలి అవసరం. వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ హుషారు కదా, రియల్ గా అసలైన ప్రయోగం చూపించారు. యా, యా. అన్న కొద్దిగా మీరు ఆ పక్క పోండి, వీడియోలు వస్తారు. సారీ నక్కకు పోతాను నేను. వర్షిత అట్లా తిరుగు, అక్కడనే ఆన్నే ఉండు. Good morning, Sayyid Varshita. I am studying third class. Today I will explain day and night concept. Day and night are formed by rotating on its axis. అంతే. Once every 24 hours, the axis spinning on an imaginary axis from west to east. Thank you, sir. వెరీ గుడ్, వెరీ గుడ్. సూపర్. వచ్చిందా? గుడ్ ఎక్స్ప్లెయిన్. గట్టి చెప్పు, గట్టి చెప్పు. ఏంటది? ధనియాలు. అదేంటది? ఇప్పుడు ఏమైతుంది? దూరంగా వెళ్ళిపోతుంది. ఓకే, ఎందుకు వెళ్ళింది దూరంగా? ఆహా. ఒక రసాయనిక చర్య జరిగింది. రసాయన చర్య జరిగింది. సో నీరు కలుషితం ఉండడం వలన కూడా అన్నీ స్ప్రెడ్డింగ్ అయిపోతుంటుంది. కొద్దిగా అందుకనే వాటర్ ఎలాగ ఉండాలంటే ప్యూరిఫైర్గా ఉండాలి. వెరీ గుడ్, సూపర్. బాగా చేసినా ఉంటున్నా. ఏ తరుణి, తరుణి, వెరీ గుడ్. మనం గాలిని ఎలా కొలవాలో తెలుసుకుందాం. ఒక బుడగలో గాలి ఉంది. బుడగను బావి ముఖానికి పెడితే ఆ గాలి బావిలో చేరి అందులో ఉన్న నీరు పక్కకు పోతుంది. పక్కకు పోయే నీరు ఆ గాలి పరిమాణం. నిదానంగా చేయి, నిదానంగా చేయి.